Ladies and gentlemen, boys and girls, welcome back to this channel. నేను మీ వంశీ, అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. సో మీలో చాలా మంది అడిగిన బైక్ రివ్యూ అయితే ఫైనల్లీ తీసుకొచ్చేసాను. కొద్దిగా లేట్ అయింది బట్ లేటెస్ట్ గా తీసుకొచ్చేసాను. సో ఫైనల్లీ హియర్ వి హ్యావ్ ది 2026 బజాజ్ పల్సర్ N250. సో బజాజ్ పల్సర్ N250 అనేది 250cc లోనే వన్ ఆఫ్ ద అఫోర్డబుల్ అలాగే వాల్యూ ఫర్ మనీ 250cc మోటార్ సైకిల్ అన్నమాట. ఆల్రెడీ మనకు 250cc లో ఒకటి ఎక్స్ట్రీమ్ 250R అనేది ఉంటుంది. అలాగే మనకు KTM నుంచి ఏంటంటే డ్యూక్ 250 అనేది ఉంటుంది. సో ఆ బైక్స్ అనేది టోటలీ డిఫరెంట్ అన్నమాట. ఈ బైక్స్ తోని కంపేర్ చేయడానికి అయితే లేదు. ఎందుకంటే అది మనకు లిక్విడ్ కూల్ DOC ఇంజన్ తో వస్తున్నాయి. దాంట్లో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్, పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, టార్క్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. మెయిన్ గా ఎవరికైతే పర్ఫార్మెన్స్ కావాలో వాళ్ళు ఆ బైక్స్ కి వెళ్ళిపోవచ్చు. సో ఎవరికైతే 250cc లోనే మంచి రిలయబుల్ స్మూత్ బైక్ కావాలి, అలాగే మెయిన్ గా సిటీ కోసం యూజ్ చేసుకోవాలి, మైలేజ్ కూడా కావాలి అనుకునే వాళ్ళకైతే దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అన్నమాట. సో లేట్ చేయకుండా ఈ బండి యొక్క డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ బైక్ ని ఎవరైనా నియర్ బై థర్డ్ బండ్ పర్చేస్ చేయాలి అనుకుంటే VVC బజాజ్ కి మీరు విజిట్ చేయొచ్చు. వాళ్ళ షోరూమ్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేస్తాను. అండ్ మన ఛానల్ రిఫరెన్స్ మీరు యూజ్ చేసినట్టయితే మీకు మంచి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ప్రజెంట్ మన దగ్గర అయితే బ్లాక్ కలర్ ఉంది. ఈ బ్లాక్ కలర్ లో వీళ్ళు గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ ఇచ్చినట్టయితే బైక్ యొక్క లుక్ అనేది ఇంకా చాలా ఎన్హాన్స్ అయ్యేది. బట్ మనకు వైట్ కలర్ లో మాత్రమే ఇస్తున్నారు. సో ఫస్ట్ మనం ఇంజన్ గురించి మాట్లాడితే విచ్ ఇస్ 250cc, టెక్నికల్ గా మాట్లాడుకుంటే 249.07cc అన్నమాట, విచ్ ఇస్ ఆయిల్ కూల్డ్ ఇంజన్. సో మనకి దీంట్లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ లాంటిది అయితే ఏం రావట్లేదు. అండ్ ఇది 2 వాల్వ్ ఇంజన్ కాబట్టి మనకు ఇనిషియల్ గానీ మిడ్ రేంజ్ కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంది. మెయిన్ గా టార్క్ అనేది చాలా బాగుంది దీంట్లో. అండ్ మీరు ఈ బండిని మిగతా పల్సర్స్ తో కంపేర్ చేసినా కూడా దీని యొక్క ఇంజన్ స్మూత్నెస్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అండ్ బండి నడిపినప్పుడు మిగతా పల్సర్స్ తో కంపేర్ చేయడానికి కూడా లేదు, అంత స్మూత్ అయితే ఉంది ఈ బండి అనేది. అండ్ పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి 24.5 PS పవర్, అలాగే మనకి 21.5 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో పవర్ అండ్ టార్క్ మనకు మిగతా 250cc తో కంపేర్ చేసుకుంటే తక్కువనే ఉంది. బట్ మనకు ఈ బండి ఏంటంటే మెయిన్ గా సిటీ కోసము, అలాగే లిటిల్ బిట్ మనకు హైవే టూరింగ్ కోసం అయితే చాలా బాగుంటది. మెయిన్ గా ఇది ఏంటంటే పర్ఫార్మెన్స్ కోసం అయితే కాదు. సో మైలేజ్ కూడా మనకు మిగతా 250cc తో కంపేర్ చేసుకుంటే దీనిలో చాలా ఎక్కువ వస్తుంది. దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఇక్కడ మనకు ఇంజన్ కౌల్ కూడా ఇచ్చారు కాబట్టి సో విచ్ ఇస్ ఏ వెరీ గుడ్ టచ్ అన్నమాట. సో మనకి లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ మనకి కింద షార్ప్ గా ఇచ్చారు కాబట్టి స్లైట్లీ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ లో ప్రాబ్లం అవ్వచ్చు. హెవీ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మనకి 165 mm మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంది కాబట్టి ఎక్కడ ప్రాబ్లం అనేది కూడా లేదు. అలాగే N160కి దీనికి డిఫరెన్స్ ఎక్కడ అంటే మనకు ఎగ్జాస్ట్ అనేది చేంజ్ ఉంటుంది. సో దీంట్లో మనకి సైడ్ మౌంటెడ్ వస్తుంది. దాంట్లో ఏంటంటే మనకి అండర్ బెల్లీ అనేది వస్తుంది. అండ్ సెంటర్ స్టాండ్ తో పాటు మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది. అనేది మనకు 164 kgs వెయిట్ అనేది ఉంటుంది. స్లైట్లీ మనకు N160 తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా హెవీ అనిపించచ్చు, బట్ పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. అలాగే దీని యొక్క సీట్ హైట్ అనేది మనకు 795 mm ఉంటుంది. కాబట్టి 54, 55 ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. సో మనం ఫ్రంట్ నుంచి చూసుకుందాం. సో ఫ్రంట్ లో హెడ్ లైట్ అనేది అయితే ఉంది కదా, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట. ఈ సెగ్మెంట్ లో మనకి సెంటర్ లో బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ లైట్ ఇచ్చారు కాబట్టి మనకు నైట్ టైం హెడ్ లైట్ విజిబిలిటీ అనేది చాలా అంటే చాలా బాగుంటది. ఎక్స్ట్రా లైట్స్ అనేది కూడా మనకు అవసరం లేదన్నమాట ఈ బైక్ లో. అండ్ DRLs కూడా మనకి చాలా బ్రైట్ ఉంటాయి. ఒకసారి మీకు ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తాను. సో ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే ఈ DRL చూడండి ఎంత అగ్రెసివ్ ఉన్నాయో. సో వన్ ఆఫ్ ద బెస్ట్ హెడ్ లైట్ అన్నమాట ఈ సెగ్మెంట్ లో. ఇక్కడ ఏంటంటే మనకి సో నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే LED ఇండికేటర్స్ ప్రతి ఒక్క మనకి బజాజ్ బైక్స్ లో ఉన్నట్టు, లైక్ KTM లో కూడా మనకు ఇవే ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అండ్ మిరర్స్ ఏవైతే ఉన్నాయి కదా విచ్ ఇస్ ఓకే పర్లేదు. సో మీకు కావాలంటే ఇంకా బెటర్ మిరర్స్ అనేది మార్కెట్ లో దొరుకుతాయి, కావాలంటే మీరు అవి కూడా పర్చేజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం సస్పెన్షన్ గురించి మాట్లాడితే 37 mm మనకి USD ఫోక్స్ అయితే ఉన్నాయి. సో రైట్ రివ్యూలో చెప్తాను దీని యొక్క సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో. సో ఇది ఏంటంటే మరీ హార్డ్ అనిపిస్తలేదు, మరీ సాఫ్ట్ అనిపిస్తలేదు, నాకు మీడియం సెట్ లో అనిపించింది. అండ్ ఇక్కడ మనకి రిఫ్లెక్టర్స్ ప్రొవైడ్ చేస్తారు సేఫ్టీ పరంగా. అండ్ ఇక్కడ ఫ్రంట్ ఫెండర్ అయితే ఉంది కదా, ఇది మనకి లైక్ డ్యూయల్ లో వచ్చింది, మనకు స్ప్లిట్ టైప్. ఇది కూడా మనకి ఫైబర్ అన్నమాట. అండ్ ఇక్కడ డ్యూయల్ ఛానల్ ABS కూడా దీంట్లో ఉంది. ఒకసారి ఇగ్నిషన్ ఆఫ్ చేసుకుందాం, బ్యాటరీ డౌన్ అవుతుంది. అండ్ ఫ్రంట్ లో ఏంటంటే మనకి 300 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి మీరు ఫ్రీక్వెంట్ గా బ్రేక్స్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు సో హీట్ డిసిపేషన్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది. బ్రేకింగ్ బైట్ కూడా బాగుంటుంది. అండ్ దీని యొక్క బ్రేకింగ్ బైట్ ఎలా ఉంది అని అంటే పర్లేదు, బాగానే ఉంది, ఇంకొద్దిగా బెటర్ చేయాల్సిందని నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇక్కడ డ్యూయల్ పిస్టన్ మనకి గ్రామికా క్యాలిపర్స్ ఉన్నాయి, ఇవి కూడా యాక్సిల్లీ మౌంటెడ్. అండ్ సస్పెన్షన్ కూడా మనకు ఎండ్యూరెన్స్ నుంచి అయితే తీసుకున్నారు. సో ఫ్రంట్ లో టైర్ అయితే ఉంది కదా విచ్ ఇస్ 110 సెక్షన్ అన్నమాట. అండ్ రియర్ లో చూసుకుంటే నాకు తెలిసి 140 సెక్షన్ అనుకుంటున్నాను. రియర్ లో మనకి 140 సెక్షన్ టైర్ ఉంది, విచ్ ఆర్ బోత్ 17-inch వీల్స్ కాబట్టి ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి మనకి ప్రాబ్లం అనేది లేదు. టైర్ గ్రిప్ కూడా నాకు ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టయితే అనిపించలేదు, గ్రిప్ అనేది చాలా బాగుంది. అండ్ రియర్ లో ఏంటంటే 230 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు రియర్ లో కూడా.
సో రియర్ బ్రేక్ అనేది పర్లేదు బాగానే ఉంది. ఇది కూడా మనకి సింగిల్ పిస్టన్ ఇక్కడ గ్రెమికా క్యాలిపర్ అయితే ఇచ్చారు. ఇది కవర్ అయింది. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ టైర్స్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి. సో NS200 తో కంపేర్ చేసుకుంటే నాకు ఎందుకో దీని టైర్స్ అయితే చాలా బెటర్ గా అనిపించినాయి. అండ్ ఎగ్జాస్ట్ కూడా మనకి సైడ్ లో ఇచ్చారు. దీని యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ అనేది నడుపుతున్నప్పుడు చాలా అంటే చాలా గ్రంటీ ఉంది. అండ్ అలాగే ఫుట్ పెక్స్ అనేది మనకి స్లైట్లీ రియర్ సెట్ లో అయితే ఉంటాయి. అండ్ క్వాలిటీ అయితే పర్లేదు బాగానే ఉంది. మనకు క్వాలిటీ పరంగా ఎటువంటి కాంప్రమైజ్ అనేది లేదు. అండ్ రియర్ లో మనకి ఎండ్యూరెన్స్ ని సస్పెన్షన్ వచ్చింది, విచ్ ఈస్ ప్రీ లోడ్ అడ్జస్టబుల్ అన్నమాట. సో మీకు కావాలంటే దీన్ని సాఫ్ట్వేర్ హార్డ్ అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ చిన్న టైర్ దగ్గర అయితే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది రైనీ సీజన్ లో ఏంటంటే మనకి లిటిల్ బిట్ మడ్ నుంచి అయితే ప్రొటెక్షన్ లాగా అయితే ఇస్తుంది. అండ్ రియర్ ప్రొఫైల్ అనేది చూడడానికి సేమ్ లైక్ మనకు N160 లానే ఉంటది. ఈ టేల్ లైట్ ఏదైతే ఉంది కదా లైక్ క్రిస్టల్ టైప్, ఇది చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది నాకు. అండ్ దీని యొక్క క్వాలిటీ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. టోటల్ మెటల్ అన్నమాట ఇది. సో మీరు ఎక్కి కూర్చున్నా కూడా విరిగే ఛాన్స్ అయితే లేదు. అండ్ ఇది రియర్ ప్రొఫైల్ దీనిది. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఓపెన్ చైన్ సిస్టమ్, సెంటర్ స్టాండ్, అలాగే మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ తో పాటు 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. 1 డౌన్ అండ్ 4 అప్ అన్నమాట. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంది కాబట్టి దీని యొక్క గేర్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది కదా చాలా అంటే చాలా స్మూత్ ఉంది. బటర్ స్మూత్ గా పడుతున్నాయి గేర్స్ అయితే. లిటరల్ గా చాలా సాఫ్ట్ అనిపించింది. అండ్ ఓపెన్ చైన్ సిస్టమ్, శారీ గార్డ్ వస్తుంది. ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది లేదు. కావాలంటే మీరు యాడ్ అండ్ ఆక్సర్ లాగా పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ N250 మనకి స్టికరింగ్ వస్తుంది. స్ప్లిట్ సీట్ సెటప్ మనకి. సో రైడర్ కి మాత్రం చాలా కంఫర్టబుల్ సీట్ అయితే ఉంది. అండ్ పిలియన్ కి పర్లేదు మనకి యూజ్ అయితే చేసుకోవచ్చు. సో దీని యొక్క కంఫర్ట్ అనేది మనకు మరీ అంత సాఫ్ట్ లేదు, మీడియం సెట్ లో అయితే ఉంది. యూజబుల్ సీట్ అన్నమాట, మరీ అంత కంఫర్టబుల్ గా అయితే ఉండదు. అండ్ ఇక్కడ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడితే విచ్ ఈస్ 14 లీటర్స్. సో ఇది టోటల్ గా మనకు మెటల్ వస్తుంది కాబట్టి క్వాలిటీ పరంగా ఇక్కడ కూడా కాంప్రమైజ్ అనేది అనిపించలేదు. అండ్ ఇక్కడ మనకి 250 గ్రాఫిక్స్, అలాగే ఇక్కడ పల్సర్ది 3D ఎంబ్లమ్ వస్తుంది. అండ్ ఇది టోటల్ గా ఫైబర్. అండ్ ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఉంది, ఆన్ ది వేలో మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో 14 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది కదా. మరి నేను ఆల్రెడీ మీకు చెప్పాను 250cc లో ఈ బైక్ మైలేజ్ అనేది చాలా ఎక్కువ వస్తుందని చెప్పి. మీరు 35 to 38 kmpl మైలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఒకవేళ హైవే టూరింగ్ అట్లా చేస్తున్నారంటే మీకు 42 వచ్చే ఛాన్సెస్ కూడా ఈ బైక్ నుంచి ఉన్నాయన్నమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది 2 valve ఇంజన్ కాబట్టి మనకు అడ్వాంటేజ్ అనేది ఉంది. మనకి 4 valve లో అంత మైలేజ్ అనేది రాదు. సో 250cc లో మైలేజ్ అనేది ఈ బైక్ ది చాలా ఎక్కువ వస్తుంది. అండ్ ఇక్కడ హ్యాండిల్ బార్ అయితే ఉంది కదా, స్లైట్లీ మనకు కొంచెం లీన్ అవ్వాలన్నమాట. మరీ అంత అగ్రెసివ్ లేదు, బట్ స్లైట్లీ లీన్ అవ్వాలి. సో N160 తో కంపేర్ చేసుకుంటే మనకి లీన్ యాంగిల్ అనేది స్లైట్లీ కొంచెం ఎక్కువ ఉన్నది దీంట్లో. అండ్ ఇక్కడ మనం క్లచ్ గురించి మాట్లాడితే వన్ ఆఫ్ ది లైటెస్ట్ క్లచ్ అన్నమాట. ఎంత సాఫ్ట్ గా ఉందంటే చాలా సాఫ్ట్ ఉంది. అండ్ ఇక్కడ ఐబీఎం లోబీమ్ పాస్ స్విచ్ ఒకే దాంట్లో ఇచ్చారు. అండ్ మోడ్ బటన్, అండ్ అలాగే మనకు ఇక్కడ ఇండికేటర్ స్విచ్, అలాగే ఆరెంజ్ స్విచ్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు హెడ్ లైట్ ఆన్ ఆఫ్ చేయడానికి సపరేట్ గా బటన్ ఇచ్చారు. సెల్ఫ్ స్టార్ట్ తో పాటు సో ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఉంది. అండ్ ఇక్కడ మనం మీటర్ కన్సోల్ చూసుకుంటే ఇది సేమ్ లైక్ మిగతా పల్సర్ లాగానే మనకు మీటర్ కన్సోల్ అనేది ఉంటుంది. దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ కానీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్ SMS అలర్ట్స్, అండ్ మనకి 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి విచ్ ఆర్ లైక్ ABS మోడ్స్ అన్నమాట. సో ప్రతి ఒక్క మోడ్ లో మనకు ABS యొక్క సెన్సిటివిటీ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్, ఫ్యూల్ మీటర్, టైం కానీ, సైడ్ స్టాండ్, అలాగే దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇచ్చారు. సో మీకు కావాలంటే ఈ ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్ కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడ కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి, లైక్ ట్రాక్షన్ కంట్రోల్, ABS, సో మనకి ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, అలాగే ఇండికేటర్స్, సో న్యూట్రల్ లైట్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే ఉన్నాయన్నమాట. అండ్ దీని లోపల మనకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉంటుంది. సో మనం దీని లోపలికి వెళ్తే ట్రాక్షన్ కంట్రోల్, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకనామీ, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, డిస్టెన్స్, సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్క వీడియోలో మీటర్ గురించి చెప్పాను. సో ఎక్కువ నేను చెప్పాలనుకోవట్లేదు. సో ఇదన్నమాట మీటర్ కన్సోల్ గురించి. ఇంకొద్దిగా బెటర్ మీటర్ కన్సోల్ ఇచ్చి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేదని చెప్పి నా ఒపీనియన్. సో ఫైనల్ గా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది 2026 బజాజ్ పల్సర్ N250 గురించి. సో మనకి 250cc లో చాలా బైక్స్ ఉన్నాయి, లైక్ ఎక్స్ట్రీమ్ 250R అనేది ఉంది, అలాగే KTM నుంచి మనకు డ్యూక్ 250 అనేది ఉంది. సో వాటి యొక్క ప్రైస్ అనేది చాలా ఎక్కువ. ఆ బైక్స్ ఏంటంటే టోటల్ మనకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ బైక్స్ అన్నమాట. దాంట్లో మనకి 31 PS పవర్ ఉంటుంది, అది DOC కాన్ఫిగరేషన్ తో వస్తుంది. 4 valve ఇంజన్, అలాగే దాంట్లో మనకి చాలా ఫీచర్స్ ఉంటాయి. అండ్ దాంట్లో మనకి ఫిట్ అండ్ ఫినిష్ కానీ, ఎక్విప్మెంట్ కానీ చాలా టాప్ నాచ్ లెవెల్లో ఉంటుంది. సో మీకు ఇటు N250 కి అలాగే డ్యూక్ 250 కి మధ్యలో ఒక అఫోర్డబుల్ ప్రైస్ లో మాకు పర్ఫార్మెన్స్ బైక్ కావాలి అనుకుంటే మీరు ఎక్స్ట్రీమ్ 250R ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ బైక్ ని ఎవరు తీసుకోవాలి అని అంటే ఎవరికైతే 250cc లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ, అలాగే అఫోర్డబుల్ బైక్ కావాలి అనుకుంటే ఈ బైక్ ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఈ మధ్య మనం 160cc బైక్స్ కొనాలనుకున్నా కూడా ఆల్మోస్ట్ మనకి 1,70,000 వరకు అయితే వెళ్ళిపోతున్నాయి. సో 1,80,000 లోపలనే మనకి ఒక 250cc బైక్ వస్తుందంటే విచ్ యాడ్స్ గ్రేట్ వాల్యూ ఫర్ మనీ అన్నమాట. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ వస్తుంది కాబట్టి మీరు కావాలంటే టూరింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, సిటీకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది 2 valve ఇంజన్ కాబట్టి మనకి సిటీలో ఆ లో ఎండ్ కానీ, మిడ్ రేంజ్ కానీ చాలా బాగుంటది.
మనకి సిటీలో టాప్ ఎండ్ అనేది అవసరం లేదు, లో ఎండ్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉండాలి. అది దీంట్లో మనకి ఉంది. ఫిట్ అండ్ ఫినిష్ బాగుంది, క్వాలిటీ బాగుంది. మెయిన్ గా పర్ఫార్మెన్స్ వద్దు అనుకుంటే తక్కువ ప్రైస్ లో ఇది బెస్ట్ 250cc అన్నమాట. అండ్ మిగతా పల్సర్స్ తో కంపేర్ చేసుకున్నా కూడా దీని యొక్క ఇంజన్ స్మూత్నెస్ అనేది చాలా బెటర్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మైలేజ్ కూడా మనకి చాలా ఎక్కువ వస్తుంది కంపేర్డ్ విత్ అదర్ 250cc. మనం 35 to 42 kmpl వరకు మైలేజ్ అనేది ఈ బైక్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా ఇదన్నమాట ఈ బైక్ గురించి. అండ్ మనకి టైర్స్ అండ్ బ్రేక్స్ కూడా చాలా బెటర్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీనిపైన డీటెయిల్ రైడ్ రివ్యూ వస్తుంది, దాంట్లో నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకుంటాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. I will see you another video. Until then, take care, keep loving, keep supporting. Signing off, your Moto Boy VK.